హలో అండి. రాజమై స్వీట్ హోమ్ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి అందరి జీవితాల్లో భోగభాగ్యాల్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏవైనా బాధలు, చికాకులు, డిప్రెషన్లు ఇలాంటివన్నీ కూడా భోగి మంటలో దగ్ధమైపోయి అందరి జీవితాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. సో మార్నింగ్ అయితే 5:30కి అలాగా మా అపార్ట్మెంట్లో భోగి మంట వేశారనమాట. అత్తయ్య గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు భోగి మంట దగ్గరికి. ఇంకా మా వారు నన్ను లేపారు భోగి మంట వేస్తున్నారని. సో వెంటనే రెడీ అయిపోయి లక్కీని లేపేశాను. విష్ణు కూడా నేను లేచిపోతే ఆటోమేటిక్గా లేచిపోతాడు కాబట్టి వాడిని కూడా తీసుకొచ్చేసాము, లేచేశాడు. సో మంట చూసి బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా. చాలా రోజుల తర్వాత అంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ భోగి మంటను చూస్తున్నాను అనమాట. మా వీధి మొత్తం భోగి మంటతో కలకల్లాడిపోతుంది. ఎంత బాగుందో అసలు. మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఈ భోగి పండుగ రోజు రంగు ముగ్గు వేసినా కూడా ఆ నెక్స్ట్ డే సంక్రాంతి వస్తుంది కదా, ఆ ఈవినింగ్ అయితే 12 ద్వారాల ముగ్గు వేసేవారు అనమాట. అందులో ఒక పీట, దాని మీద ఒక గొబ్బెమ్మ, పంచల చాపు ఇవన్నీ పెట్టి పితృదేవతలకి చూపించేవారనమాట. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. చాలా బాగుంటుంది. మన ఆంధ్ర వాళ్ళకి ఈ పండగ అంటే పెద్ద పండగే కదా, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. సో భోగిమంట దగ్గర కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా బయట పైకి వచ్చేసి ఇంట్లో బయట రంగోలీ అయితే వేసాను అనమాట. మామూలుగా వెయ్యాలా వద్దా అని ఆలోచించాను, కానీ ఇంకా వేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ వేశాను. సో చాలా బాగా వచ్చింది ముగ్గు అంతా కూడా. ఇంకా లాస్ట్లో లక్కీ అయితే నేను కూడా వేస్తాను అని చెప్పింది. పిల్లలిద్దరికీ స్నానాలు అప్పటికే కంప్లీట్ అయిపోయాయి. సో సరే అయితే కలుపు ఒక్కటే మిగిలింది కాబట్టి నువ్వు వేసే అన్నాను. అదంతా వేసిన తర్వాత వరికంకి వేయాలనిపించింది అనమాట. సో అది కూడా వేసేసి మొత్తానికి రంగోలీ అయితే పూర్తి చేసేసాను. మీ అందరికీ కూడా ఇంకొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు. భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలి అందరూ.